రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కారణం మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రదాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మహానాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ ప్రజానితో పాటు 5 కోట్ల మంది ప్రజానికు అందరూ కూడా పండుగ వాతావరణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం వారు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశ చరిత్రలోనే అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే ఒక ప్రధానమైనటువంటి కారణం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలే కాకుండా వారి పరిశీలనకు వారి ఆలోచనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఆ కార్యక్రమాలను అమలు చేస్తున్నారంటే వారి దూరదృష్టి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఉదాహరణగా చెప్పాలంటే నాడు నేడు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ప్రాథమిక పాఠశాలలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటినన్నింటినీ బాగు చేసి పేద విద్యార్థులందరికీ మధ్యతరగతి ప్రజానీకులకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, మంచి క్వాలిటీ కలిగినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ అందించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో విద్యా విధానంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు సచివాలయ వ్యవస్థ, రాష్ట్ర పరిపాలనా వ్యవస్థని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి ఒక మహా ఆలోచన. అంతేకాదు రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు. వారందరి సంక్షేమ అభివృద్ధి కాంక్షించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆర్బీకేస్ ద్వారా అన్ని కార్యక్రమాలు రైతాంగానికి అందించే కార్యక్రమాలని ఎన్నో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రధానంగా 3 విషయాల మీద చాలా శ్రద్ధ పెట్టారు. 1 విద్య, 2 వైద్యం, 3 వ్యవసాయం. ఈ 3 రంగాలు కనుక బాగుపడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుంటారు, అందరికీ అన్ని కార్యక్రమాలు అందాలని ఒక ప్రధానమైనటువంటి ధ్యేయంతో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో చూసినట్లయితే ఆదివాసీ ప్రాంతాల్లో ఇవాళ ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రధానంగా చెప్పాలంటే విద్యా వైద్య రంగంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో మనం స్కూల్స్ చూడండి, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాటన్నిటిని అభివృద్ధి చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో విద్యా వ్యవస్థ సంపూర్ణంగా ఇబ్బందుల్లో పడి అరకొర జీతాలతోటి అధ్యాపకులు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ స్పష్టంగా చూస్తారు. అలాగే వైద్య రంగం, గతంలో ఎంతోమంది వైద్యం సక్రమంగా అందక సరైనటువంటి డాక్టర్స్ లేక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించారు, ఆదివాసీ బిడ్డలు ఏ ఒక్కరూ కూడా సరైనటువంటి వైద్యం అందక సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక చనిపోవడానికి వీల్లేదని ఆలోచించి మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యం అందరికీ అందాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఇవాళ పాడేరు ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటే ఆదివాసీ బిడ్డలకి సంపూర్ణమైనటువంటి వైద్యం అందాలి, వైద్య విద్యను కూడా వీళ్ళ ముంగిడికి తీసుకెళ్లాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇవాళ ఆదివాసీ ప్రాంతాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు పార్వతీపురం చూడండి, అటు మార్కాపురం చూడండి, అలాగే మచిలీపట్నం చూడండి, అనేకమైనటువంటి ప్రాంతాలలో వైద్య విద్యని పేద విద్యార్థులకు అందించాలి, పేద ప్రజల దగ్గరికి వైద్యం తీసుకెళ్లాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో బిడ్డలందరూ కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి విసిగి వేసారి అనేకమైనటువంటి ఉద్యమాలలో ఇవాళ భాగస్వాములు అయ్యారు ఈ ప్రాంతంలో ప్రజానీకం అందరూ కూడా. అందుకే అందరూ కోరుకుంటున్నారు మళ్ళీ
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. అందుకే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన రాజ్యం రావాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రజానికి అందరూ కోరుకుంటున్నారు. అందుకని ఎంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుగుతున్నాయి. మేమందరం కూడా కోరుకుంటున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ ప్రజానికేంగా కాదు, పేదలందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయి. అది ఒక్క జగన్మోహన్ రెడ్డితో సాధ్యమవుతుందనే విషయాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతోటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.